నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, ఈరోజు మనకి మహాశక్తివంతమైన పౌర్ణమి అండి. అంటే మే 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి, అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి శనివారం నాడు మధ్యాహ్నం నుంచి ఆదివారం అంటే 31వ తారీఖు మధ్యాహ్నం వరకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉండడం అనేది జరిగిందండి. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మనం చేసే చిన్న చిన్న పరిహారాలకు కూడా మనకి చాలా పెద్ద ప్రతిఫలాన్ని మనం పొందగలిగే ఒక మహాశక్తివంతమైన ఒక రోజు అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఈరోజు మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో, అంటే ఒక బిజినెస్ గ్రోత్ అనేది లేకుండా, లేదంటే జాబ్కి వెళుతున్నాము, జాబ్లో ఎలాంటి ఒక ముందడిగా అనేది వెళ్ళకపోతున్నాము, ఎలాంటి ఇంక్రిమెంట్స్ కానీ మనకి ఇన్సెంటివ్స్ కానీ బోనస్ కానీ అసలు ఏమీ కూడా మాకు రావటం లేదు, అసలు ప్రతిఫలం అనేది లేకుండా ఉంది. జాబ్కి వెళ్ళటం వల్ల మేము అనుకున్నాం ప్రమోషన్స్ వస్తాయని, కానీ ప్రమోషన్ కాదు కదా, అసలు శాలరీ కూడా సరిగ్గా రావడం లేదని అనుకునే వాళ్ళు కానీ నిజంగా ఈ రోజు అండి పౌర్ణమి రోజున మనీ పరంగా ఎలాంటి విషయాలు చేసినా కూడా, అంటే ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మనకి 100 రెట్లు ప్రతిఫలాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ స్విచ్ బోర్డ్, ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి. ఆ స్విచ్ బోర్డ్ని ఎలా అనుకోవాలి అనేది ఈరోజు తెలియజేస్తాను. నిజంగా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన ఒక వీడియో అండి ఇది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు అంటే మే 30వ తారీఖు శనివారం నాడు పౌర్ణమి రావడం అనేది జరిగిందండి. ఈరోజు అంతా కూడా, ఈరోజు రాత్రి అంతా కూడా, అంటే పౌర్ణమిని పూర్తిగా ప్రకాశవంతంగా మనం చూడగలిగే రోజు ఈ రోజు అండి, శనివారం నాడు. 31వ తారీఖు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంది కాబట్టి రేపు మనం పౌర్ణమిని చూడలేం. అందువల్ల పరిహారాలు చేయాలి అని అనుకునే వాళ్ళు 30వ తారీఖు నాడు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మనం ఎన్నో రకాల పరిహారాలని మన ఛానల్లో తెలియజేశామండి. అలాగే వాటన్నిటితో పాటు నిజంగా అండి ఈరోజు రాత్రిలోపు మీరు ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని అనుకోండి ఫ్రెండ్స్. మనీ పరంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేకుండా లేరండి. అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అని అంటే కనుక ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని, అంటే చాలామంది అక్క పౌర్ణమి కదా, మనం చాలా నిష్టగా పూజలు పరిహారాలు చేయాలి, గుడికి వెళ్ళడానికి కానీ ఒక దీపారాధన చేయాలన్నా కూడా కుదరకపోవచ్చు అన్న ఆలోచన అనేది చాలామందికి వస్తుందండి. కొంతమంది నాన్ వెజ్ తినేసే వాళ్ళు ఉంటారు. అలా అనుకున్నప్పుడు అక్క మేము బయట ఉన్నాము అంటే ఒక పీరియడ్స్ టైంలో ఉన్నా కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారండి. మీరు మామూలుగా గుడికి వెళ్ళి పూజలు చేసుకొని పరిహారాలు చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్. అలా కుదరని వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు అనుకోండి. అంటే పూజలు చేసిన వాళ్ళు కూడా ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాంటి స్విచ్ బోర్డ్ అండి. నిజంగా నాకు తెలిసినంత వరకు చాలామంది ఇంతకుముందు కూడా మన ఛానల్లో తెలియజేశామండి. ఎంతోమంది అనుకొని అక్క మాకు బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్ అయిందక్క ఈ స్విచ్ బోర్డ్ అని అన్నారు. తనకి చాలా స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉండేదండి, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేకుండా చాలా లాస్ అయిపోయింది. తను అనిందనమాట, అక్క ఈ స్విచ్ బోర్డ్ చూసి నేను అనుకున్నానక్క నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా అనుకోవాలి అని అంటే ఈరోజు అండి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో అనుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలా కాకపోయినా ఈరోజు రాత్రి లోపైనా సరే, ఈరోజు అంతా కూడా పౌర్ణమి ఉంది కాబట్టి రాత్రి లోపైనా సరే మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ అండి బౌద్ధ మతంలో అత్యంత శక్తివంతమైన సంపదని పెంపొందించగలిగే శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది. ఓం వసుధరే స్వాహ, ఓం వసుధరే స్వాహ అనే ఈ మంత్రాన్ని రోజు కూడా అండి మీరు అనుకోవచ్చు. ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి స్టార్ట్ చేయండి. అంటే రాత్రిలోపు ఒక 27 సార్లు అనుకోవడానికి ప్రయత్నించండి. రాసుకుంటే కనుక, అంటే ఒక బుక్ అనేది మనం పెట్టుకున్నాం కదా మంత్రాలు అవి రాసుకోవడానికి, ఆ బుక్లో కూడా మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే ఒక 27 సార్లు రాయండి. ఎందువల్ల 27 సార్లు అంటే మన 27ని కూడితే మనకి 9 అనే సంఖ్య సింగిల్ డిజిట్లో వస్తుందండి. 9 అంటే నవగ్రహాలకు సంబంధించిన సంఖ్య కాబట్టి 27 నక్షత్రాలను సూచిస్తుంది, నవగ్రహాలను సూచిస్తుంది. చాలా శక్తివంతమైన మంత్రం. అందువల్ల 27 సార్లు ఈరోజు అనుకోండి ఫ్రెండ్స్. ఓం వసుధరే స్వాహ. ఇంకా ఈ మంత్రాన్ని అండి ఎలాగైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే మీరు ఆఫీస్లో ఉన్నా సరే అనుకోవచ్చు. చాలా నిష్టగా ఉండే అనుకోవాలేమో అక్క అని చెప్పేసి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఇంకొక విషయం కూడా అండి, మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా, అంటే బయటికి వెళుతున్నాము, ఒక పని మీద వెళుతున్నాము అనుకున్నా సరే, లేదంటే ఒక రిజిస్ట్రేషన్, ఒక మంచి పని మీద
మీద, అంటే ఒక పిల్లల స్కూల్ గురించి కానివ్వండి, ఒక రిజిస్ట్రేషన్ కానీ, ఏదైనా ఒక గోల్డ్ కొనాలని కానీ, పిల్లల పెళ్ళిళ్ళ సమయంలో కానీ, ఇలాంటి ఒక మంచి విషయానికి వెళ్ళినా కూడా ఈ మంత్రాన్ని మీరు ఒక 11 సార్లైనా సరే అనుకోవచ్చు. అలా అనుకొని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది కూడా 100 రెట్ల ప్రతిఫలంతో తిరిగి వస్తారనమాట. నాకైతే నా జీవితంలో ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, మనం చేసే పనులను బట్టి మనకి మంచి రిజల్ట్ అనేది కనిపించింది. నాకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది, అక్క ఇది పౌర్ణమి రోజున, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే కాదండి, ఈరోజు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఈరోజు స్టార్ట్ చేసి మీరు కంటిన్యూస్గా రోజు కూడా ఏ పని చేసినా కూడా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ధన ఆదాయం అనేది పెరగడం అనేది మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.